సార్ నమస్తే సార్. నమస్తే. సో మొన్నటి వరకు విజయ్ గారు సింగిల్ గా వచ్చారని చెప్పేసి ఇక్కడ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి చాలా మంది వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు. సింగిల్ గా వచ్చాడు చూసి నేర్చుకోండి అని చెప్పేసి. సో ఇప్పుడు విజయ్ గారు కాంగ్రెస్ సపోర్ట్ తీసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించినటువంటి పార్టీ కాంగ్రెస్ కాబట్టి మళ్ళీ ఆయనే తిట్టుకుంటున్నారు. సో వీళ్ళ మూడ్ అనేది ఇట్లా స్వింగ్ ఎందుకు అవుతుంది అంటారు అటు ఇటు? స్వింగ్ అంటేనండి వైసీపీ వాళ్ళు ఏ అవకాశం ఉన్నా దూరిపోదామని చూస్తారు. వాళ్ళకి ఏంటంటే ఎవరో గెలిస్తే అంటే వీళ్ళ సంబంధం లేదు, వీళ్ళకి అవసరం లేదు. అయితే ఏంటంటే ఇంకా మేమున్నాం, మా సపోర్ట్ వల్లే విజయ్ గెలిచాడని చెప్పుకోవటం వాళ్ళ సునకానందం అన్నమాట. ఇంకా అది మిగిలిన వాళ్ళు అందరికీ తెలిసినా కానీ వాళ్ళకి మాత్రం అర్థం కాదు. అంటే ప్రతిదీ కూడా వీళ్ళ క్రెడిట్లు వేసుకోవటం అది వాళ్ళ నిజంగా చేతకంతనం అండి. అవకాశవాదం చేతకంతనం కంటే అవకాశవాదంతో ఏంటంటే ఎక్కడో తమిళనాడులో విజయ్ గెలిస్తే అంటే కొంతమంది ఏంటంటే విజయ్ జగన్ గారు నా ఫోటో చూపించేసి యాక్చువల్గా వాళ్ళు దేనికో వేరే సందర్భంలో మ్యారేజ్లో కలిశారు. విజయ్ ఆహ్వానం కాదు లేదా జగన్ ఆహ్వానం కలిసింది కాదు. అక్కడ ఒకళ్ళ మ్యారేజ్ కోసం వెళ్ళారు. ఆ మ్యారేజ్ సందర్భంగా ఇద్దరు ఎదురుపడ్డారు కాబట్టి కలిసారు. ఆ ఫోటో ఉంది. దాన్ని బట్టి ఏదో ఇంకా జగనే ప్రోత్సహించేయటం వల్లే రాజకీయాల్లోకి వచ్చేసినట్టు విజయం సాధించేసినట్టు ఈ రకంగా వైసీపీ వాళ్ళు చెప్పుకోవటం అంటే నిజంగా వాళ్ళు ఎంత అవసాన దశలో ఉన్నారు ప్రత్యేకంగా చెప్పనవసరం. ఇప్పుడు విజయ్ గారు గెలిచినప్పుడు సింగిల్ గా గెలిచారని చెప్పేసి పొగిడారు, గొప్పగా మాట్లాడారు, అక్కడ వరకు బాగానే ఉంది. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఈ చిన్నదానికి ఇప్పుడు జగన్ గారి అరెస్ట్ చేసినటువంటి పార్టీ అని చెప్పేసి మళ్ళీ ఆయన్ని తిట్టేస్తున్నారు. సో ఇది ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ఇది ఎలా అంటేనండి, అక్కడ తమిళనాడు రాజకీయాలు యాక్చువల్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అసలు సంబంధం లేదండి. ఎందుకంటే జగన్ గారు ఏదో అరెస్ట్ చేశారు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు అరెస్ట్ చేశారు అని కాదు. ఆయన చేసిన తప్పులు అన్నీ కావు. 32 పెద్ద కేసులు అంటే దేశం మొత్తం మీద అన్ని ఆర్థిక నేరాలు ఉన్న కేసులు అంత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ జప్తు చేసిన ఆస్తులు ఇంకే ముఖ్యమంత్రి దగ్గరే చేయలే. దరిదాపుగా 3,800 కోట్లండి జప్తు చేసినాయి. అదంటే అక్కడ ఆధారాలు లేవనే కదా జప్తు చేసినాయి. ఆధారాలు ఉంటే ఒక్క రూపాయి కూడా ఎవరో తీసుకోవడానికి లేదు, ఎవ్వరూ కూడా తీసుకోవడం లేదు. అటువంటిది ఆధారాల్లో లేని డబ్బు ఇంకా చాలా ఉంది, వేల కోట్లు ఉంది. కానీ ఏంటంటే ఆ వేల కోట్ల డబ్బును కూడా ఇంకా కొన్ని ఆధారాలు కొన్ని చూపించి ఇన్వెస్టిగేషన్ కొంచెం స్లో అవటం వల్ల ఆగింది. కానీ అప్పటికి ఆల్రెడీ వరుసగా 3,800 కోట్లు ఈడీ జప్తు చేసింది. ఎన్నో కేసులు 15 నెలలు జైల్లో ఉన్నాడు. అలాగే ఏంటంటే వీళ్ళేదో చేసిన తప్పులకి అక్కడేదో తమిళనాడు ఎలక్షన్లకి సంబంధం లేదు. ఇదిగో మేం చేసాం కాబట్టి ప్రోత్సహించాం కాబట్టి విజయ్ వచ్చాడు అని వీళ్ళు ఏదో చేతకంతనంతో చెప్పుకోవడం తప్ప యాక్చువల్గా ఏంటంటే విజయ్ ఇండివిజువల్గా వచ్చాడండి. ఆయనకి ఏదో అనిపించింది, రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు. సూపర్ ఫామ్లో ఉండగా అంటే దరిదాపుగా 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోగలిగే అతిపెద్ద హీరో వాస్తవాన్ని చెప్పాలంటే. అటువంటి హీరోయిజం వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించాడంటే కనుక దాన్ని జగన్తో పోల్చడానికి వాళ్ళ సంబంధం లేదండి. ఒక ఆర్థిక నేరస్తుడు, ఒక స్వచ్ఛమైన హీరో. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండిటిని మనం పోల్చడానికి అసలు లేదు. సరే ఏదేమైనా వీళ్ళు ఏదో క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నారు కాబట్టి అది అందరూ నవ్వుతున్నారన్న సంగతి వాళ్ళకు కూడా తెలియట్లే. సరే విజయ్ సొంతంగా వచ్చాడండి, ఆయన రాజకీయాలు అది. అయితే ఏంటంటే ఇక్కడ 108 సీట్ల వరకు ఆయన ఓకే దర్జాగా హుందాగా సాధించాడు. అది కూడా కొంత ఎమోషనల్గా ఉండే సీట్లు కూడా కొన్ని ఉన్నాయి. అది ఎలాగా ఆటో డ్రైవర్లని లేకపోతే మామూలు డ్రైవర్లని లేకపోతే ఒక కూలి పని చేసుకునే వాళ్ళని లేకపోతే తన డ్రైవరు కొడుక్కి ఇదేవటం అని ఎంతో విశ్వాసంతో ఆయన ఎంత కీర్తిస్తున్నారంటే ఇప్పుడు కొన్ని ఆల్రెడీ తిరిగేస్తున్నాడు. ముఖ్యమంత్రిగా కాకపోయినా అఫీషియల్గా ముఖ్యమంత్రి అన్నట్టుగానే ఆయన ర్యాలీలు అవి మొదలు పెట్టేశారు. చాలా గౌరవంగా ఆయన్ని చూస్తున్నారు. అయితే అక్కడ ఆయన సొంతంగా రావటం, విజయం సాధించడం అది ఒక చరిత్ర కింద మనం చెప్పాలండి.